అధికారానికి దగ్గరగా ఉన్నోళ్ళు అనుకుంటే ఏదైనా జరుగుతుందా? తమ భూములకు విలువ పెరగాలి, దళితులు అన్యాయమైపోవాలనుకుంటే వెంటనే జరిగిపోతుందా? ఎస్, అలాంటివి జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుత తంతు ఇందుకు నిదర్శనం. ఆ ఊళ్ళో ధనికులు పెత్తందారులంతా ఏకమయ్యారు. తాము మాత్రమే బాగుపడాలనుకున్నారు. జాతీయ రహదారితో లబ్ధి పొందేందుకు ఏకంగా అలైన్మెంట్నే మార్చేశారు. ఇప్పుడు భూములు కోల్పోతున్న దళితులు లబోదిబోమంటున్నారు. ఏమీ ఎరగనట్లుగా ఊరుకుంటున్నారు. మూడు సార్లు అలైన్మెంట్ చేసి వాటిని మార్చి 4వ అలైన్మెంట్లో బీద దళిత రైతుల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. పోలీస్ బెటాలియన్ ని రప్పించి మరీ రైతుల పొలాల్లో హద్దురాళ్లు పాతిన ఘటన అది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడూరు మండల కేంద్రంలో చోటు చేసుకున్న భారీ భూమాయ అది. ప్రభుత్వం ఎవరిదైనా పెత్తందారులు సంపన్నులదే హవా నడుస్తోందని అక్కడ మరోమారు నిరూపితమైంది. గత ప్రభుత్వంలోనూ రైతులు వ్యతిరేకించిన ఫలితం లేకపోగా మార్పు పేరుతో వచ్చిన ప్రభుత్వంలోనూ తమకు న్యాయం జరగడం లేదని, తమపై ఒత్తిడి చేసి మరీ తమ భూములు లాక్కుంటున్నారని దళిత రైతులు వాపోతున్నారు. మిగతా పార్టీలు కూడా అధికార పక్షానికే మద్దతుగా ఉన్నాయి. దాంతో పేద రైతుల గోడు వినే నాథుడే లేకుండా పోయాడు. లో మంజూరైన నంద్యాల హైవే 167K నిర్మాణం పనులు నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం కొట్ర గ్రామం నుంచి కొల్లాపూర్ నియోజకవర్గం వరకు కొనసాగుతున్నాయి. ఈ మేరకు జిల్లాలోని కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో 16.38 హెక్టార్లు, నాగర్ కర్నూలు డివిజన్ పరిధిలో 44.47 హెక్టార్లు, కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 41.58 హెక్టార్ల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. భూముల సేకరణ ప్రక్రియ అప్పటి నుంచే ప్రారంభమైంది. కాగా నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తాడూరు మండల కేంద్రంలో కూడా ఇందుకోసం భూములు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రహదారి నిర్మాణం కోసం సేకరించాల్సిన భూముల అలైన్మెంట్ కూడా రూపొందించారు. అలైన్మెంట్ విషయంలో ప్రారంభం నుంచే వివాదం కొనసాగుతోంది. 4 సార్లు అలైన్మెంట్ మార్చడమే ఇందుకు కారణం. అయితే మొదట తాడూరు గ్రామానికి సమీపంలో, రెండోసారి మిషన్ భగీరథ పైప్ లైన్ వెంబడి, మూడోసారి పెత్తందారుల భూముల్లోంచి చేపట్టగా, ఇవన్నీ మార్చి 4వసారి గ్రామానికి చెందిన చిన్న సన్నకారు దళిత రైతుల భూముల్లోంచి రోడ్డు వేసేందుకు సర్వే చేసి హద్దులు నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో ఇటీవల అధికారులు దళితుల భూముల్లోకొచ్చి పోలీస్ పహారాలో హద్దురాళ్లు నాటారు. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు వెళ్లిన ఆ భూముల రైతుల్ని పోలీసులు నిలువరించి పనులు కొనసాగించడంతో ఆందోళనకు గురైన 2 రైతులు నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మాకున్నది అరెకరంలా ఉన్న భూమి హైవే పోతున్నది. మేము ఏం తోయగా మొన్న పెట్రోల్ పోసుకొని మందు దాగి ఆత్మహత్య ప్రయత్నం చేసినాం. అయినా వినకుండా సర్వే పోలీసు వాళ్ళు బెటాలియం దింపుకొని డిఎస్పి, సిఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరు వచ్చి లైన్లు వాతిపోయినారు. బెస్ట్ రాయిదా అని చెప్పింది సార్. ఫస్ట్ అయితే స్టార్టింగ్ లో 3వ సర్వే వచ్చినప్పుడు, 3వ లైన్ వచ్చినప్పుడు